ఏపీలో మొత్తం కూడా 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం అన్ని పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారంలో ముందుకు వెళ్తున్నాయి. సో ఈ రోజు నుంచి ఏపీలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అండ్ ఈ రోజు నుంచి మొదలు పెడితే 25వ తారీఖు వరకు నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు. 29న నామినేషన్ ఉపసంహరణ ఉంటుంది. అండ్ నామినేషన్ ఉపసంహరణ అయిన తర్వాత అంటే ఏ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి పోటీ పడబోతున్నారు అని చెప్పేసి క్లియర్ గా అప్పుడు తెలియబోతోంది మనకి. రైట్, అట్లాగే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ, అదేవిధంగా వైసీపీ కూడా ఉంది. అట్లాగే మేము సైతం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్సాహంగా ముందుకెళ్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. చూస్తే ఇవాటి నుంచి ఏపీలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, ఇటు వైసీపీ, నేను సైతం అంటూ కొత్త ఉత్సాహంతో కాంగ్రెస్ పోటాపోటీకి సై అంటున్నాయి. ఇక ప్రధాన పక్షాలు ఇప్పటికే అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార జోరు కూడా సాగుతోంది. ఇక నామినేషన్ల దాఖలుతో ఈ వేడి మరింత పెరగనుంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఈ నెల 25, ఉపసంహరణ ప్రక్రియ 29వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత ఏ నియోజకవర్గాల్లో ఎవరి మధ్య పోటీ అన్నది స్పష్టంగా తేలిపోనుంది. ఇక 2019లో ఏపీలో తొలి విడతలోనే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈసారి 4వ విడతలో జరుగుతుండటంతో అభ్యర్థులకు సుదీర్ఘకాలం ప్రచారం తప్పడం లేదు. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4వ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం నుంచి ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 26న పరిశీలన ఉంటుంది. ఉపసంహరణ ప్రక్రియ 29వ తేదీతో ముగియనుంది. జరుగుతుండటంతో అభ్యర్థులు సుదీర్ఘకాలం తమ ప్రచారం కొనసాగించక తప్పేట్లేదు. ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఈ రోజు నుంచి ఉదయం 11 గంటల తర్వాత నుంచి అభ్యర్థులందరూ కూడా తమ నామినేషన్ ను దాఖలు చేయవచ్చు. అదే పార్లమెంటు స్థానానికి పోటీ చేసే అభ్యర్థులైతే జిల్లా కేంద్రాల్లో, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులైతే నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీకి పోటీ చేసే వాళ్ళు 10,000, పార్లమెంట్ కి పోటీ చేసే వాళ్ళు 25,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే దానికి 5,000గా మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని కూడా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ముఖేష్ కుమార్ మీనా ఈ విషయాలను కూడా స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలు, ఆ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే నామినేషన్ల ప్రక్రియకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా ఆయన స్పష్టం చేశారు. పబ్లిక్ హాలిడేస్ మినహా ప్రతిరోజు కూడా నామినేషన్ల స్వీకరణ ఉంటుందని కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నామినేషన్ వేయడానికి వెళ్లే వాళ్ళు 3 కార్లు మినహా ఎక్కువగా తీసుకెళ్ళడానికి వీల్లేదు. అదేవిధంగా వారు లోపలికి వెళ్లేటప్పుడు 4 మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి వెళ్లే అవకాశం ఉంటుందని కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైనా కనుక అధికంగా జనంతో కనుక నామినేషన్ ప్రక్రియకు వస్తే కనుక సీసీ కెమెరాలు, ఏదైతే నామినేషన్లు వేసే ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా నామినేషన్ ప్రక్రియ విధి విధానాలను పూర్తి స్థాయిలో పాటించాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు మొత్తం వారు తీసుకురావాల్సిన ఫామ్స్, డీటెయిల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ముందుగానే చూసుకుని రావాలని కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. 4 సెట్ల నామినేషన్స్ ఒక్కొక్క అభ్యర్థి వేసే అవకాశం ఉంది. 2 చోట్ల పోటీ చేసే అవకాశం కూడా ఈసారి ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు అయితే ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. నిన్న అన్ని జిల్లాల్లోని కలెక్టర్లు కూడా ఈ విషయాన్ని మీడియా సమావేశాలు పెట్టి మరి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. నామినేషన్ ప్రక్రియ ఉపసంహరణ గడువు అయితే 29తో తీరుతుంది. 29 తర్వాత ఎవరెవరు అభ్యర్థులు బరిలో ఉంటారు, ఎవరెవరి మధ్య పోటీ అనేది కూడా స్పష్టమవుతుంది. ఈ నెల 25 వరకు ఉపసంహరణ, ఏదైతే మరి నామినేషన్ల దాఖలకు చివరి తేదీ నెల 25 కాగా ఉపసంహరణ ప్రక్రియకు 29తో గడువు ముగియనున్న నేపథ్యంలో 29 తర్వాత ఎవరెవరు కీలక బరిలో ఉంటారనేది కూడా స్పష్టమవుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా అటు ఎన్డీఏ పక్షం 3 పార్టీలు, అదేవిధంగా అధికార వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వారు, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటికే అభ్యర్థులను దాదాపు ఖరారు చేసిన నేపథ్యంలో నేటి నుంచి నామినేషన్ల హడావిడి అయితే రాష్ట్రంలో ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్య.